రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక విధానం అమలు చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేటలో ఉచితంగా ఇసుక క్వారీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతవరకు అధికారులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. టెక్నాలజీ రంగంలో భారతదేశంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. నేడు అటువంటి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. నిర్మాణ రంగానికి బాసటనిస్తూ వేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇసుకను ఉచితంగా ఇస్తే అటు భవన నిర్మాణ కార్మికులు అటు నిర్మాణ రంగం ఊపందుకుంటుందని ఇసుకను ఉచితం చేయడం జరిగింది. ఇసుకను ఉచితంగా అందిస్తున్న ఇప్పటికీ కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. త్వరలోనే రాజంపేటకు సంబంధించి ఇక్కడ దగ్గరగానే ఒక రీచ్ను కనుక ఇస్తే దూరం నుంచి తీసుకొచ్చేటటువంటి రవాణా ఖర్చులు తగ్గుతాయని మేము కలెక్టర్ గారికి ప్రతిపాదించడం జరిగింది. నిన్ననే కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. త్వరలోనే రాజంపేట చుట్టుపక్కల నుంచి అతి తక్కువ దూరంలోనే మనకి ఇసుక అందుబాటులోకి వస్తుంది. అంతవరకు ఇసుక అక్రమ రవాణాదారుల యొక్క పని పట్టాలని మేమందరం కూడా అధికారులను డిమాండ్